నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కార్తీక మాస శివరాత్రి పురస్కరించుకుని ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ శివాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన్ శర్మ శాస్త్రి నేతృత్వంలో భక్తుల కోలాహలం మధ్య శివునికి అభిషేకాలు, ప్రత్యేక శివారాధనలు చేపట్టారు. దైవ దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో నిలబడి అధిక సంఖ్యలో హాజరయ్యారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు. ప్రత్యేక పూజలు జరపడం వల్ల అపార పుణ్యం లభిస్తుందని, కార్తీక మాసంలో శివారాధనకు ఉన్న ప్రాధాన్యాన్ని అర్చకులు వామన్ శర్మ ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. श्रेष्ठाय नमः कालाय नमः कालकरणाय नमः विकरणाय नमः बलविकरणाय नमो बलाय नमो बलप्रवधनाय नमः भूतमनाय मनोन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः नमस्ते स्तोत्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे स्तो सदा शिवो विशुद्ध विज्ञान विशुद्ध विज्ञान नीलकंठमितारदायकं त्रिलोचनं कालकालमंबुजाक्षं अक्षशूरमक्षरं काशिका इधर मुग्गुरु जामगा कुड्री ఒక్క నిమిషం అమ్మా ఎన్కోల మధ్యన కట్ రాకండి జాకెట్ సాగదించారు నడవాలి అయ్యారు స్వయం పాకం ఇస్తారండి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు స్వయం పాకం ఇప్పుడే అమ్మా కొద్ది కొద్దిగా తీసుకోండి ఇంకా చాలా మంది ఉన్నారు చెప్తున్నా నా సార్ సూపర్ చేశారు
బాబు లైన్ నేనున్నాను తీసుకోండి కార్తీక మాస సందర్భంగా మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజునాడు మనం మరి ఎల్టీబీసీ మన శివాలయంలో మా చైర్మన్ గారు విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో మరియు సభ్యులు గిరి గారు వీరి ఆశీర్వ చేత మాటలు సహకరించి ఇంత చక్కనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం మాటలు సహకరించిన వాళ్ళందరూ కూడా అన్నదానంలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా శివమార్చి వెంకటేశ్వర అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాము. మీ అందరికీ సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం కూడా లభించాలని చెప్పి భగవంతుడు కోరుకుంటున్నాము. అదే మాదిరిగా ఈరోజు ఈ కార్తీక మాసంలో ఇవాళ అర్ధనారీశ్వరుడు అంటే శివునికి అర్ధంగా ఆ ఒక పార్థిదేవి అర్ధంగా ఏ విధంగా బాధపడుతుంటారో అటువంటి ఆ శివ పార్వతులను మనం అర్ధనారీశ్వరుగా అలంకరించడం జరిగింది. దానికి మనం సహకరించినటువంటి అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అందరికీ ఆశీర్వదిస్తున్నాము. సర్వే జన శుభ్రో భవంతు. మీరందరూ కూడా ప్రతి కార్యక్రమంలో మాత్రం పాల్గొనాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనం విజయంగా చేయాలి. రేపు వచ్చేటువంటి గురువారంలో మహాశివరాత్రి జిల్లాలో మహాశివరాత్రి రోజు నాడు కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ రోజు సంకల్పం మా చైర్మన్ గారు అన్నారు కాబట్టి మేము సంకల్పం చేస్తున్నాము. అన్నం కూడా ఉంటుంది. అన్నపూర్ణ తర్వాత అన్నదానం ఉంటుంది. మహాశివరాత్రి తెల్లారి అన్నదానం కార్యక్రమం దానికి కూడా మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. పార్వతీ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల కేంద్రంలో నది అగ్రహారం నందు శ్రీ కృష్ణానది గర్భంలో ఎర్రబండపై శ్రీ పూర్ణలింగేశ్వర స్వామి వారికి పూజలు చేసి అఖండ జ్యోతి ప్రజ్వలన గావించిన గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ దంపతులు మంగళవారం సాయంకాలం గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారంలో కృష్ణానది మధ్యలో ఎర్రకొండపై వెలిసిన శివలింగం దగ్గరకు బోట్లు ప్రత్యేకంగా వెళ్లి పవిత్రమైన చివరి కార్తీక మంగళవారం సందర్భంగా పూర్ణలింగేశ్వర స్వామి వారికి ఆవు నెయ్యితో జ్యోతి ప్రజ్వలన అరుణాచల జ్యోతి వల్లే ఒక పెద్ద అఖండ జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా 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 కిందికి రెండు ఒకటి కనపడితే చాలు. అది కూడా ఈస్ట్ ఫేస్ పెట్టకుండా ఇక్కడ పెట్టినా ఇది పూర్ణ లింగేశ్వర జ్యోతి అనేది ఈస్ట్ ఫేస్ पार्वतीपतये हर 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 महादेव शिव हर शंकर गौरीश वंदे गंगाधरणीशं शिवरुद्रं पशुपति ईशानां ललये काशीपुरीवासं
कैलवासाय विद्महे सद्गुरुदेवाय धीमहि तन्नो पूर्णानंद प्रचोदयात्। ओम रुद्ररूपाय विद्महे भक्तवात्सल्याय धीमहि तन्नो त्यागी प्रचोदयात्। ओम नित्यानंदाय विद्महे गणेशपुरीशाय धीमहि तन्नो आनंद प्रचोदयात्। महादेव शंभो शंकर। जय जय माता सवेनी माता, जय जय माता सवेनी माता, जय जय माता सवेनी माता। गंगा गंगा सवेनी गंगा, गंगा गंगा सवेनी गंगा, गंगा सवेनी गंगा। नमोस्तु श्री कृष्ण। అదన్నీ ఇక్కడ లాస్ట్ కూడా ఇక్కడ గ్యాప్ గ్యాప్ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర। అని మీ ముందర పెట్టుకోండి సార్। నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర। రైట్ కనిపిస్తుంది ఫేస్లు కరెక్ట్ రావు ఏం లేదు సార్ అయితే प्रजावान् पशुमान् भवते चन्द्रमावां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति। य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। नदीमाते गंगा परमेश्वर तव चरणारविन्दयोः सुवर्णदिव्य मंत्रपुष्पं समर्पयामि। गंगा माता की, गंगा माता की, गंगा माता की। गुरुदेवाय महनीय गुणात्मने अवलोक शरण्याय साधु। కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఒక్కొక్కరిగా రైతులు మీడియా ముందుకు వచ్చి తమ బాధలను వెల్లడించుకొని ధైర్యంగా ముందుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కొంతమంది రైతులు గత పంట విషయంలో భాగంగా వారు మాట్లాడుతూ తమ వడ్లు బాలేదని 250 సంచులకు 50 సంచులను కట్ చేసి తీసుకుంటామని అతనికి తెలిపారు. దానికి తాను తన భార్య వారి కాళ్ళపై పడి ప్రాధేయపడగా ఈ అవకాశం ఇస్తున్నామని వారికి తెలిపారని ఆయన సొసైటీ పట్ల పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపై చర్య తీసుకునే వారు లేరా అనే విధంగా ఈరోజు మీడియా ముఖంగా నేను మాట్లాడుతున్నాను అని అన్నారు. బీపేట మండలం అదిరే సన్నపెట్టే పోయిన యాసకి నా వడ్లు నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఎంత ఇబ్బంది కాలేదు. ప్లస్ యాసకి వాళ్ళ నా వడ్లు 50 డ్యామేజ్ వచ్చిందని ఆపేసారు. మూడొద్దులు ఆపేసిందని కూడా పోయి మా భార్య భర్త పోయి కాలం పెడితే కూడా కనికరించలేదు, సొసైటీ కనికరించలేదు, మిల్లులు కనికరించలేదు. లేకపోతే ఎక్కడ కొండపోయినా కానీ అమ్మ కూడా చేసిర్రు. సొసైటీ రైస్ మిల్లులు కలిసి ఇట్లా అయితే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇట్లా 50 అంటే ఒక 20 క్వింటాలు ఇట్లా అయితే రైతు మందు తాగే పరిస్థితి ఉంటుంది. ప్లస్ అందరూ మంచిగా ఉండాలా, అందరు తీసుకోవాలా, నల్లవాడ తీసుకొని కట్ చేసుకొని గవర్నమెంట్ ఉంటుంది, కొట్టలేదని అంటలేను. కాకపోతే మాత్రము బిల్లులు మాత్రం సహకరించలే. సొసైటీలో కూడా పిలిపిస్తే మాట్లాడినామని అన్నారు. మాట్లాడితే కూడా అయిపోయిందిరా నేను డామేజ్ మర ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఎక్కడ పోయినా తీసుకోలేదు. పోయినాక కూడా అక్కడ 3 వద్దులు ఉంటే కూడా మళ్ళీ తీసుకొస్తే మర్ర ఇక్కడ ఇబ్బంది అక్కడ ఇబ్బంది ఎందుకని ఇక నేను మా భార్య భర్తలు ఏడ్చుకుంటూ వచ్చి కాలం దగ్గర సొసైటీలు కనుకరించలేదు, క్రమించలేదు. వచ్చిందని కడిగేసారు. 50 సంచులు అంటే 20 క్వింటాలు. నీకు ఎన్ని క్వింటాలు వండినాయి? నాకు 100 పైన వాడి ఉంటుంది. 100 క్వింటాలు 50 సంవత్సరాలు కట్ చేసి 250 50 కట్ చేసారు. 250 50 సంవత్సరాలు కట్ చేసారు. కట్ చేసుకొని తీసుకున్నారు. ఒప్పుకున్నా. మా భార్య మా ఇద్దరం పోయి కాళ్ళ మీద పడ్డా. కానీ మాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 పిల్లవాడు. చూడు సార్ అంటే లేకపోతే తీసుకపోర్రి, లేకపోతే అమ్ముకో ఎక్కడన్నా అంటే ఎక్కడ పోయినా కానీ చెల్లకుండా చేసిరు వాళ్ళు.
ఒళ్ళు సొసైటీ నుంచి కావచ్చు, రైస్ మిల్ నుంచి కావచ్చు. బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా బాధితులు యాడర్ పక్క గంగపుత్ర ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఆయన కట్ చేసినట్టు నువ్వు కట్ చేస్తా అంటే ఒప్పుకున్నా. అక్కడ మొదలు ఆయన కట్ చేసిరు, తర్వాత నేను ఇంకా ఒప్పుకున్నా. 250 సంచులకు 50 సంచులు కట్ చేసుకురు. 200 సంచులకు బిల్లు వేసిరు. ఇది నష్టమే కాదు, మొత్తం నష్టమే. మళ్ళా సన్నపడ్డు తీసుకుంటారా అంటే ఎవరు తీసుకోకపోతే ఇంట్లో వారేసుకున్నా. ఇప్పుడు పట్టించిన ప్లస్ నేను తింటున్నా, నాకు ఇప్పటికీ ఏం ఆరోగ్యం మంచిగా ఉంది. పరవారు తింటారు, చుట్టాలు తింటారు, నేను తింటున్నా. నియాస్ వంటి రైతుకి కస్టమర్కి ఇస్తే కూడా మాట వస్తలేదు. అవి ఏమైపోయినాయి? అవే వడ్లు, అవి ఇవే వడ్లు. దీనిపై ఇంతవరకు వాళ్ళని అడగలేదు ఎప్పుడు? వాళ్ళు గవర్నమెంట్ ఇట్లా చేస్తుందని చెప్పేసి పై అధికారులకు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇవ్వలేదు. ఎవరికి? ఎవరి దగ్గరకు పోతే ఎవరో చెప్పుకో, ఎవరికి నువ్వు ఎమ్మెల్యే అడిగవో, నువ్వు కలెక్టర్ దగ్గరకో, డిఎస్పీ దగ్గరకో, ఎక్కడైనా ఎన్నిది చెల్లది పోయి వచ్చినా తీసుకొని ఎల్లుడే నీ లారీ తీసుకొని పోయి నువ్వు దించుకుంటావా, ఏం చేసుకుంటావా, కుంట్లో పోసుకుంటావా, నువ్వు ఏమైనా మాకు అధికారం లేదని మిల్లర్లు రైస్ మిల్ నుంచి సొసైటీ నుంచి ఆయన కొనపర నరసింహులు వచ్చిండు. ఆయన ఏం సహకరించలేడు, రైస్ మిల్లులు కూడా ఏం సహకరించలేడు. ఊరు అన్న తర్వాత మళ్ళా ఏదో రైస్ మిల్ కాదు, మన రైస్ మిల్లు ఏ మిల్లుకైనా ఇవి నడవై నీవు తీసుకొని ఏమైనా చేసుకోని మాకు ఎక్కడ నడవై అని మన లోకల్ రైస్ మిల్లులు కూడా సహకరించలేదు. ఇది ముచ్చట. ఇట్లా అయితే రైతు బతకలేడు, ఆత్మహత్య అవుతుంది. ఇట్లా 50 సంచులు పోతే 20 క్వింటాలు అంటే 50,000 రూపాయలు. ఏడగలుగుతాడు? పిల్లలు అమ్ముకొని తెస్తాడా వాడిది కథ? 10 మంది తాగాలి, 10 మంది తాగి ఏదో నేను మోటుకాశం ఏదో చేసుకొని నా పిల్లలు నా భార్య ఆరోగ్యం బాగుండదు. నా భార్యను దొరకపోయి కూడా కాళ్ళ మీద పడితే కరగరించలేదు. సొసైటీ వాళ్ళు, చైర్మన్ కావచ్చు, పిసిసి కావచ్చు, మన రైస్ మిల్లు కావచ్చు, ఎవరైనా సహకరించలేదు. ఏడ్చుకుంటూ వచ్చాను. ఇది ప్రస్తుతం. మెదక్ జిల్లా టేక్మల్లో ఎస్ఐ రాజేష్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు విషయంలో 50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులను చూసి స్టేషన్ మెట్లపైకి ఎక్కి వెనుక నుండి దూకి పంట పొలాల నుండి పారిపోవడం ప్రయత్నించగా ఏసీబీ అధికారులు వెంబడించి 2 కిలోమీటర్ల వ్యవధిలో పట్టుకోవడం జరిగింది. గ్రామస్తులు ఏసీబీ అధికారులను అభినందించి టపాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు స్టేషన్లో విచారణ చేపట్టారు. మిషన్ వరి కోసే మిషన్ ఉండే, మిషన్ లేకెళ్ళి మావాడు ఏం చేసిందంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చి ఉండే. ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన వచ్చి మా మీద ఇది పిటిషన్ ఇచ్చి సామాన్ విషయంలో పిటిషన్ ఇచ్చేటికల్లా మేమేం చేసినామంటే, సరే మీ ఐటమ్ ఏమదో మేము ఇప్పిస్తాం, 20,000 అంటే 20,000 లేకపోతే 10,000 అంటే 10,000 ఇస్తామని మేము కోరు. ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే 20,000 నిర్ణయం చేశారు. అది కాకుండా ఏం చేసినట్టే డిమాండ్ మా మీద 2 కెమెరాలు ఇప్పివు, 40,000 మీ చేతి మీదకి లీవని మాకు ఇట్లా డిమాండ్ చేసేటి కదా. నేనేం చెప్పినా అంటే 10,000 నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే 10,000 కొట్టిన. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండా ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సార్ దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి ఆ జేబులో 50,000 ఇచ్చిన. ఆయనతో వాళ్ళు వచ్చి పట్టు. ఏసీ నెంబర్ ఎట్లా దొరికింది మీకు? ఏసీ నెంబర్ ఎట్లా దొరికింది? ఏసీ నెంబర్ తెలుసుకున్నాం. ఎవరు దొరికింది? బయట నుంచి తెలుసుకున్నాం. బయట నుంచి ఎవరు చెప్పి ఎట్లా ప్రయత్నం చేసింది అయింది. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆవరణలో శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బంతుల రాజేష్ మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎన్నికై దేశానికి ఎండలేని సేవలు చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మ నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు.
భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనందరం కళ్ళతో చూసినటువంటి దగ్గరగా చూసినటువంటి ఒక బలమైన మహిళ, ఉక్కు మహిళగా పేరుగాంచి భారతదేశాన్ని అత్యద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావడానికి ప్రధానమంత్రిగా తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొని ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలైనా జైలుకు పంపించినా అధైర్యపడకుండా భారతదేశం అంతా నా కుటుంబం అనేది వాళ్ళ ధైర్యంగా నిలబడి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి దేశానికి దశా దిశ చూపిస్తూ ముష్కరుల చేతుల్లో బలైపోయిన వాళ్ళ అమెరికా లాంటి దేశాల అధ్యక్షులను కూడా మీరు చెప్పింది వినం, మేము మా భారతీయులం అని గర్వంగా తలెత్తి చెప్పి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఒక్క రోజులో కైవసం చేసుకొని మళ్ళీ మీకు మీ దేశాన్ని మీకు అప్పచెప్తున్నా అని ఒక పెద్ద మనస్సుతో శాంతి నెలకొల్పాలని ఒక సంకల్పంతో వారు అనేక చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు సరిపోదు. అలాంటి గొప్ప నాయకురాలు మన అందరి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరం కూడా గర్వంగా జరుపుకుంటారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు, సీనియర్ నాయకులు స్వామి గారు, శ్రీనివాస్ గారు, మరి వివిధ విభాగాల అధ్యక్షుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం. వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోతాము. వారిపై వచ్చిన నిందలు, వారిపై వచ్చిన అవమానాలు ఇవన్నీ కూడా వారు నేర్పించిన బాటలో మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల బాటల్లో నడుస్తూ రామగుండం అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ ప్రాంతాన్ని సుపక్షంగా ఉండే విధంగా ముందుకు కార్యక్రమాలు చేస్తాం. జై ఇందిరా గాంధీ, అమర్ రహే అమర్ రహే ఇందిరా గాంధీ, అమర్ రహే అమర్ రహే ఇందిరా గాంధీ, అమర్ రహే. మన ప్రియతమ దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి మరి సోదరుడు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుడిగట్టి సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి గరీబ్ హటావో అనే నినాదం తీసుకొని ఈ భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినారు. మరి అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు 195 దేశాల్లో మరి మెప్పు పొందిన ప్రధాని అంటే మరి ఇందిరాగాంధీ. మరి ఏదైతే మన రైతులకు కానీ మహిళలకు కానీ ఏ విధంగా సంస్కరణలు చేసిందో మన అందరూ తెలుసు. మరి ఖచ్చితంగా ఆమె జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందులో సోదరుడు మా సతీష్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి దీనికి అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా సీనియర్ నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి చెప్పేది ఏంటంటే మరి ఇందిరాగాంధీ బాటలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రామగుండం అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధి ఇచ్చిన 1000 కోట్ల రూపాయల అభివృద్ధికి చూసి మరి రానున్న ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పట్టం కడితే ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, డిప్యూటీ ఎలక్షన్ కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి మద్దతు ఇస్తే మరి జూబ్లీహిల్స్లో ఏ విధంగా అఖండ విజయం పొందినామో మరి పూర్తి స్థాయిలో ఈ మున్సిపల్ కైవసం చేసుకొని, సర్పంచ్లో కైవసం చేసుకొని, డిప్యూటీలు కైవసం చేసుకొని, జడ్పీటీలు కైవసం చేసుకొని ఈ పెద్దపల్లి జిల్లానే ఒక అగ్రహంగా తీర్చిదిద్దేందుకు శ్రీధర్బాబు గారి సహకారంతో, మరి ఎమ్మెల్యే రాజశేఖర్ సహకారంతో మరి పూర్తి స్థాయిలో మరి డెవలప్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ముందున్నది. మరి ఏదైతే ప్రత్యర్థులు చేస్తున్న, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతిపాదనలకు మేము జవాబుదారం కాదు, ప్రజలే వాళ్ళకి జవాబు చెప్తారు. మరి యొక్క కార్యక్రమం చేసిన సతీష్ గారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసే తెలంగాణ రక్షక సమితి డెమోక్రటిక్ ముందుకు సాగుతుందని టీఆర్ఎస్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడెట్టి శంకర్ గౌడ్ తెలిపారు. గోదావరికని టీఆర్ఎస్ డి కార్యాలయంలో బుధవారం పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడెట్టి శంకర్ వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందాయని, రానున్న రోజుల్లో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
ఎంతమంది ఈరోజు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రట్ పార్టీ రామగుండం నియోజకవర్గం కార్యాలయంలో భారీ చేరికలు చేయడం జరిగింది. ఈ యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సర్పంచ్లలో కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రాబోయే స్థానిక ఎన్నికలలో పూర్తి స్థాయిలో మా పార్టీ పోటీ చేస్తామనే సందర్భంగా మరి ఈరోజు మేము మా పార్టీ కార్యాలయంలో చేరికలు చేయడం జరుగుతున్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో కూడా మరి భారీ చేరికలు జరుగుతున్నది. మరి మేము మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే తెలంగాణ రక్షణ సమితి అంటే తెలంగాణను రక్షించడానికి కొరకే మా టీఆర్ఎస్-డి పార్టీ పుట్టింది. మరి గత 60-70 పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 3.5 కోట్ల ప్రజలకు ఏం మోసం చేసిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. మధ్యలో కూడా మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ప్రజలకు హామీలు ఇచ్చి కూడా చాలా మందికి దళిత బంధాన్ని, డబుల్ బెడ్రూమ్ అని, తర్వాత రకరకాల కూడా కొన్ని మరి బీఆర్ఎస్ పార్టీ కూడా మరి విఫలమైంది. కాబట్టి ప్రఖ్యాతంగా మనకు ఉన్నటువంటి పార్టీని కూడా మరి 3.5 కోట్ల ప్రజలు మరి తెలంగాణ రక్షణ సమితి పార్టీని మరి ఆదరిస్తున్నారు అనేది ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఆశయాలను, ఆకాంక్షలను మరి మనం ఏ పార్టీ కానీ మరి సరిగా ప్రజల పక్షాన చూడలేదు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ మరి ధీటుగా అన్ని పార్టీలకు అంచెలంచెలుగా ఎదిగి మరి రేపు తప్పకుండా మరి అధికారంలోకి రావడానికే మా లక్ష్యంగా పోరాడతామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి మేము మరి గ్రామ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు మేమందరము మరి కష్టపడి పార్టీలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలందరి కలుపుకొని మా పార్టీకి బలోపేతం కొరకు మీ అందరం కృషి చేస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్లో మరి గౌరవ
మన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ గారు, మరి అట్లాగే రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మరి 2 మండలాలలో కమిటీలు వేస్తాం, 50 డివిజన్ల కమిటీలు వేస్తాం. మరి పార్టీని బలోపేతం చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నదన్నది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నరాల సత్యనారాయణ నాయకత్వం, నరాల సత్యనారాయణ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా పాత్రికేయ సోదరులకు నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రక్షణ సమితి రామగుండం నియోజకవర్గం ఆఫీస్లో నియోజకవర్గం ఇన్ఛార్జి తోడేటి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్డీ పార్టీలో భారీ చేరికలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి జాయిన్ అయిన అందరికీ స్వాగతం పలుకుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ఈరోజు మన యొక్క టీఆర్ఎస్డీ పార్టీ బలోపేతానికి ముందుండి దూసుకెళ్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ యొక్క తెలంగాణ రక్షణ సమితి అనే పార్టీ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని స్వార్థపరులైనటువంటి పాలకులు ఇప్పటి వరకు ఎలాగైతే వాళ్ళు పరిపాలించిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. అట్లాంటి పాలకుల నుండి దీన్ని విముక్తి పొందడం కోసం, రక్షించుకోవడం కోసం ఈ యొక్క పార్టీ ఏర్పడింది. ఈ యొక్క పార్టీ నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నరాల సత్యనారాయణ గారు ఈరోజు ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చి సమర్థులైనటువంటి వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పదవులు ఇచ్చి వారి ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అట్లాంటి ఈ పార్టీలో అందరూ చేరడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ పార్టీలో చేరి మన రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఉద్దేశంతో మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కచ్చకాయల సదానందం ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్లో ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు వడ్డేపల్లి దాస్ సదానందం పాల్గొని ఇందిరాగాంధీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. మంచి లేనంటే నేను కల్పిస్తే మళ్ళీ పని చేసిన కనిపించరా సార్? పని చేసినాడు, కుమ్మలో పని చేసినాడు ఉంటాడా? తెలంగాణ స్టేట్ మొత్తం పొద్దుగాల చైర్మన్ సార్ అడిగినట్ట వాసు ఇప్పుడే ఫోన్ చేసి మంచి దావత్ ఇవ్వాలి. ఫోటో ఇస్తా, ఫోటో ఇస్తా. 2 లీటర్ బాటిల్ ఇస్తారు రాగా అన్ని వీడియోలు వస్తాయి. అవన్నీ స్టేన్లీ వాటర్ కొబ్బరిగా పూర్చాలు అందరు అందరు పూలే. ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ పూర్చాలు పో అందరే సాగర్ ఎందుకు వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతాడు. ఎన్నో స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి కార్యక్రమాన్ని ఐఎన్టీసీ ఆఫీసులో ఘనంగా చేయడం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని మా ఐఎన్టీసీ శ్రేణులు సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్ల మీద అన్ని డివిజన్లలో ఘనంగా జయంతి కార్యక్రమాలు జరపడానికి మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు అన్ని ఏరియాలలో ఘనంగా జరపాలని చెప్పి ఆదేశాల మేరకు జరగడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మా ఇందిరాగాంధీ చేసినటువంటి సేవలను కొనియాడుతూ మేమందరము ఇందిరాగాంధీకి బర్త్డే విషెస్ చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ, కార్మిక సోదరులు ఆనాడు పారిశ్రామిక విధానాన్ని
ప్రైవేటీకరణను రద్దు చేసి గవర్నమెంట్ అన్ని సంస్థలన్నింటినీ ఇండస్ట్రీలన్నింటినీ జాతీయం చేసినటువంటి ఘనత మన ఇందిరాగాంధీకి చెల్లిందని, దాన్ని ఉద్దేశించి బ్యాంకులను కూడా ఎన్నో బ్యాంకులు అప్పుడు ప్రైవేట్ బ్యాంకులు అన్నీ ఉండే ఆ ప్రైవేట్ బ్యాంకులను కూడా జాతీయం చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ పీరియడ్లో జరిగింది. కాబట్టి అటువంటి ఇందిరాగాంధీ జయంతిని జరుపుకోవడం మన దురదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. సత్యసాయి సేవా సంస్థ 8వ ఇంక్లైన్ కాలనీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. సందర్భంగా సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బి వెంకటస్వామి, సింగరేణి విశ్రాంత అధికారి సేవా సమితి కన్వీనర్ నూక రమేష్ మాట్లాడుతూ ప్రతి నెల 19న సత్యసాయి సేవా సంస్థ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేస్తూ పేదలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు గోదావరికని గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి నెల కూడా 19వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారు మా సత్యసాయి సేవా సంస్థ మహిళా విభాగాలందరికీ కూడా ఈరోజు డెడికేట్ చేశారు. అంటే ప్రతి నెల 19వ తారీఖు మహిళా విభాగం వారు సపరేట్ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల 19వ తారీఖు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. దానిలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహారము దాదాపు ఒక 150 మందికి అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అమృత కలశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీమూర్తులకు శ్రీమంతం చేయడం జరుగుతుంది. అలాగే సామూహిక కుంకుమ పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఇలా అనేక సేవా కార్యక్రమంలో మహిళలందరూ కూడా మధ్యాహ్నం టైంలో దీనులకు అల్పాహారం కూడా భోజనం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా సత్యసాయి బాబా గారి స్ఫూర్తితో వారిచ్చినటువంటి మానవతా విలువలను చూపిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ప్రతి భక్తుడు కూడా ఈ శతవర్ష జన్మదినోత్సవంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. దానికి మీరు అందరూ కూడా సహకరించి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి స్వామివారి శత జయంతి ఉత్సవాలకు తప్పకుండా హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సత్యసాయి సేవా సంస్థ 8 ఇంక్లైన్ కాలనీ కన్వీనర్ శ్రీ నూక రమేష్ గారు అలాగే మిగతా సేవాదళ సభ్యులందరూ కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారికి హృదయపూర్వక స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఓం శ్రీ సాయిరామ్. మహిళా దినోత్సవం ప్రతి నెల 19వ తారీఖున సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించుకుంటాయి. ఎయిడింగ్ లైన్ కాలనీ సమితి తరఫున ప్రతి నెల 19వ తారీఖున ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ గోదావరికని దగ్గర అల్పాహార వితరణ అనేది జరుగుతుంది. సత్యసాయి బాబా యొక్క బర్త్డే 23 తారీఖు ఉంది ఆదివారం. ఎయిడింగ్ లైన్ కాలనీ సమితిలో 100 దుప్పట్ల పంపిణీ, విద్యార్థులకు వ్యాసరచన పోటీల బహుమతి ప్రదానము, అమృత కలశాల పంపిణీ, నారాయణ సేవ ఉంటుంది బాబా జన్మదిన సందర్భంగా. సాయిరామ్. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అదనపు రెవెన్యూ కలెక్టర్ డి వేణు అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో అదనపు కలెక్టర్ డి వేణు పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబంలోని పిల్లలు మంచి మార్గంలో నడిచేలా గైడ్ చేయడంలో వయోవృద్ధులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.
మేము కూడా మా నాయనమ్మ 83 years 85 years దాకా బతికినది. మా తాత కూడా 85 years దాకా బతికిండు. మా తాతమ్మ మాత్రం 105 years బతికినారు. అయితే ఆమె ఓన్లీ మిల్క్ అన్ని పనులు చేసుకునేది, ఎవరి మీద ఆధారపడేవారు కాదు. అయితే ఈ వయోవృద్ధులంటే తల్లిదండ్రులకు పిల్లల మీద మమకారం అన్నీ ఉంటాయి. వాళ్ళు చెడు మార్గం పోకుండా, ఎటువంటి చెడు అలవాటు లేకుండా మంచి ప్రవర్తన ఉండాలనే ఒక మంచి మాటలు చెప్పేవాళ్ళు వయోవృద్ధులు. ఎందుకంటే తల్లి ఎంతసేపు బిడ్డకు అన్నం తినరా లేదా, కడుపు నిండి. అసలు కొంతమంది ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నారంటే కొందరు వాళ్ళకు ఫ్యామిలీ చాలా ఇబ్బంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది కొడుకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, కథలు చెప్పేది, రాజుకు 7 రాములు అని కథ చెప్పేది. అట్లాంటి మంచి చెడు వయోవృద్ధులు మంచి చెడు చెప్పేవాళ్ళు. చాలా మంది ఇప్పుడు 90 యువతరం అనేది కోల్పోతుంది. వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల చాలా మంది కోల్పోతున్నారు. ఎందుకంటే వయోవృద్ధులు అనేది మంచి, ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు సమాజం ఏ విధంగా ఉందంటే, చుట్టాలు వచ్చినా ఎవరైనా ముందు వస్తే వాళ్ళ ముందే తాళం వేసుకుని వస్తున్నారు, వెనకటికి అట్లా కాదు. చుట్టాలు వస్తే వాళ్ళ బాధలు వినేవారు, వాళ్ళ బాధలు పంచుకునేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూర్చేవారు. అప్పుడు పెద్ద చూస్తే గుడ్డిగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంది. కానీ వెనకటి చెప్పండి, మీరే చెప్పండి. పెద్ద మనుషులు సంబంధం చూస్తే పిల్లగాడు అమ్మాయిని చూసేవాళ్ళే కాదు, మా తల్లిదండ్రులు చేసిన సంబంధం చేసుకునేవాళ్ళు, మంచి సంబంధం చేసి మా అమ్మ నాన్న చేసుకునేవాళ్ళు. అటువంటి సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు, మంచి చక్కటి సాంప్రదాయం. ఇప్పుడు ఇదాక కొంతమంది ఉన్నారు గ్రీవెన్స్ లేదండి. మీకు ఆర్డీఓ ఈజ్ ఏ గ్రీవెన్స్ ఆఫీసర్. మీకు ఆర్డీఓ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద 2007 యాక్ట్ కింద ఆర్డీఓ ఈజ్ ఏ గ్రీవెన్స్ ఆఫీసర్. ప్రతి డివిజన్లో మీకు ఆల్రెడీ ఉన్నది. మీరు తహసీల్దార్స్ కూడా ఇవ్వచ్చు, పిటిషన్ తహసీల్దార్ కూడా ఇవ్వచ్చు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద. ఇందాక మన టీడబ్ల్యూ గారు అన్నారు మనకు 2 వృద్ధాశ్రమాలు ఉన్నాయి సార్ మనం చేస్తున్నామంటే, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కట్టెలు కానీ స్వచ్ఛంద సంస్థలు కథలు కానీ ఏమన్నా వాళ్ళకు మెడిటేషన్ కానీ మంచి చెట్లు వాతావరణం వాళ్ళ వృద్ధాశ్రమంలో కానీ చేస్తే వాళ్ళకు సంబంధించిన ఆటపోటీలకు సంబంధించిన కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పీటీ స్వామి గారు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్స్ కోడిపల్లి ఏరియా మంచి పేరు ఉన్నది. ఎవరైనా ఎన్జిఓస్ ఉంటారు, కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి దుప్పట్లు ఇచ్చేవాళ్ళని చెప్పొచ్చు. మేము మంచిర్యాల చేసేవాళ్ళం. మంచిర్యాలలో మేము వృద్ధాశ్రమంలో దుప్పట్లు ఇచ్చేవాళ్ళు, స్వచ్ఛందంగా దుప్పట్లు ఇచ్చేవాళ్ళు, మనం చెప్పులు కూడా పెంచేవాళ్ళు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.